ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ముందుకు వెళ్లాలంటే తన మార్గంలో అడ్డంకులు తప్పకుండా వస్తాయి. అప్పుడు మనుషులు భగవంతుని ప్రార్థిస్తారు, ఓ భగవంతుడా, నా జీవితంలో ఎలాంటి అడ్డంకులు రానివ్వకు, అలాగే ఎన్ని అడ్డంకులున్నా వాటన్నింటి నుండి నువ్వు నన్ను రక్షించు అని. అలా వారు పూర్తిగా నిరాడంబర జీవితం కావాలని కోరుకుంటారు. నిజం చెప్పాలి అంటే ఈ అడ్డంకులనేవి ఒక మోతాదు వరకు మనకు చాలా అవసరం. ఈ అడ్డంకులే లేకపోతే మనం ముందుకు వెళ్లలేము. ఉదాహరణ చెప్పాలంటే మనం నడుస్తున్నప్పుడు ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మనని తన వైపు లాగుతూ ఉంటుంది. అందుకే ముందుకు వెళ్ళటానికి మనకు కష్టంగా ఉంటుంది. కానీ ఇదే గురుత్వాకర్షణ శక్తి కారణంగా మనం ముందుకు కూడా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఈ ఆకర్షణ శక్తి మనల్ని పట్టుకుని ఉంచుతుంది. దాని కారణంగానే మనం ధరణిపై నిలబడగలుగుతున్నాం. ఒకవేళ ఆకర్షణ శక్తి లేకపోతే మనం సమతుల్యాన్ని కోల్పోతాం. ఆ సమతుల్యం కోల్పోతే నడవటం అసంభవం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా జీవితంలో పూర్తిగా నిరాడంబర జీవితాన్ని జీవించాలని కోరుకోండి. అడ్డంకులు వచ్చాయంటే ఏదో ఒక కారణం వల్లే వస్తాయి. అవి ఎందుకు వస్తాయో అర్థం చేసుకోండి, వాటిని స్వాగతించండి. దానివల్ల మీరు నేర్చుకున్న పాఠమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.